వాళ్ళు చేసేద్దాం. ఈ సమయమేనా అంటే జిగ్నేష్ మేవాని ఇటువంటి ట్వీట్ చేయడం సమయమేనా? ఇది పాకిస్తాన్ టీవీలు దీన్ని ప్రముఖంగా ప్రసారం చేస్తాయి. భారతదేశంలోనే వ్యతిరేకత వస్తుంది దీని మీద అని చెప్పి వాళ్ళు వేస్తారు. ఆల్రెడీ ఒక సిద్ధరామయ్య స్టేట్మెంట్ ఇస్తేనే దాన్ని పాకిస్తాన్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. మొత్తం సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ఈ విధంగా పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడారంటూ అక్కడ టీవీ ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి. ఇప్పుడు జిగ్నేష్ మేవాని ట్వీట్ కూడా ఇదే ఉంది. ఇది ఫైట్ వార్ మాంగర్స్. యుద్ధం ఎవరు కోరుకున్నారు? ఫస్ట్ ఎవరు ఉగ్రవాద దాడి చేసింది? రిలీజియస్ హేట్రెడ్ అట. ఎక్కడ వచ్చింది రిలీజియస్ హేట్రెడ్ అన్నది? ఎవరిది? ఈ జిగ్నేష్ మేవాని దాని దాడిని ఖండించాడో లేదో, పహల్గామ్ దాడిని. సో పహల్గామ్ దాడిని జిగ్నేష్ మేవాని ఖండించాడో లేదో నాకైతే డౌట్. ఇటువంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా సరే, 100 కోట్ల 130 కోట్ల మందిలో ఇటువంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా సరే అంతే. అంటే భరత్, ఇప్పుడు ఏదైతే ఇండియన్ ఆర్మీ 15 రోజుల తర్వాత పెట్టుకోవచ్చు, 15 రోజుల తర్వాత. ఇవాళ మనం అటాక్ చేసిన తర్వాత ఇది పెట్టడం అవసరమా? అంటే ఇప్పుడు అటాక్ చేసిన వెంటనే వీళ్ళు ఈ రకంగా రియాక్ట్ అవుతుంటే కాంగ్రెస్ నేతలు కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, పరోక్షంగా పాకిస్తాన్ కి మద్దతు పలుకుతున్నారని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రౌడ్ ఆఫ్ ఆర్మడ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని ట్వీట్ చేశారు. వాళ్ళ అధినేతలు చాలా కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఈ నేతలు గుజరాత్ లో జిగ్నేష్ మేవాని ఎమ్మెల్యే, అతను ఈ పటేల్ రిజర్వేషన్ మూవ్మెంట్ తర్వాత అతను ఎమర్జ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి యంగ్ ఫేస్ అది అని చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళందరినీ పార్టీలు చేర్చుకుని ఇప్పుడు మేము సిడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా, ఎవరు అది చేసినా, మాట్లాడినా చర్యలు తీసుకుంటామన్నారు. రాబర్ట్ వాద్రా మాట్లాడాడు, ఇది హిందూ నేషనలిజం వల్ల జరుగుతుందట దాడి. హిందువులు చంపితే హిందూ నేషనలిజం వల్ల జరుగుతుందని దాడి అని రాబర్ట్ వాద్రా అంటాడు. ఆయన మీద చర్యలు ఎక్కడివి? ఇక్కడ ఇప్పుడు ఈ జిగ్నేష్ మేవాని మీద మరి ఏ చర్య తీసుకుంటారో చూడాలి. దీనికి కూడా మళ్ళీ ఏమన్నా కులం కార్డు వాడతారా అన్నది చూడాలి జిగ్నేష్ మేవాని. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ వీళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే కాంగ్రెస్, సిడబ్ల్యూసీ కాంగ్రెస్ యాంటీ అవుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానాలు చేశారు. ఉగ్రవాద దాడిలో వాళ్ళు స్వయంగా చనిపోయారు. కానీ ఇప్పుడు ఇంత ఆ విధంగా చేసినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ను యాంటీ నేషనల్ పార్టీ అని అనేందుకు స్కోప్ ఎందుకు వస్తుంది? యాంటీ నేషనల్ పార్టీ అని నేను అనట్లేదు, కానీ 30-40% మంది కాంగ్రెస్ అంటేనే మీరు చూడండి వాట్సాప్ లో వాటిలో మెసేజ్లు యాంటీ నేషనల్ పార్టీ, దేశాన్ని వ్యతిరేకం అనే విధంగా స్కోప్ వాళ్ళు తీసుకొస్తున్నారు కదా, పెడుతున్నారు కమెంట్ లో యాంటీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తిట్టే విధంగా ఎందుకు స్కోప్ కల్పిస్తారు? ఇది పెట్టాల్సిన సమయమా? ఈ విధంగా మాట్లాడాల్సిన సమయమా జిగ్నేష్ మేవాని? ఇప్పుడు షేమ్ ఆన్ కాంగ్రెస్ వంటి హ్యాష్ ట్యాగ్లు కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఈ విషయంలో అంటే నేనేంటంటే కంట్రోల్ లేదు ఆ పార్టీలో కంట్రోల్ లేదు. ఇప్పుడు దీన్ని పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లి వాడతారు. ఒక పాకిస్తాన్ లో గుజరాత్ ఎమ్మెల్యేనే భారతదేశంలో ఈ విధంగా ట్వీట్ పెట్టారు, ఫేక్ నేషనలిజం అట. మొత్తం అందరూ కూడా ఒక వాయిస్ తో స్పందిస్తే గనక ఇప్పుడు యుద్ధం ఎవరు కోరుకున్నారు? మనను అవతలవాడు చంపినా సరే శాంతి అని ఉండాలా? అవతలవాడు చంపుతున్నాడు. మహాత్మా గాంధీ ఏమంటారంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు, రెండో చెంప కొట్టని అన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు, రెండో కొట్టడం కాదు, ఇక్కడ చంపుతున్నారు కదా. కొట్టడం కాదు, అసలు బతుకుంటే కదా. 28 మంది చనిపోయారు ఈ దాడిలో. దానికి దీని తేడా ఉంది కదా. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ సంబంధించి ఏదో ట్విట్టర్ హ్యాండిల్, మరి అది నిజమైన హ్యాండిలా ఫేక్ హ్యాండిలా మనకు తెలీదు. దానిలో కూడా మహాత్మా గాంధీ పీస్ పీస్ పీస్, శాంతి శాంతి అనుకుంటేనే ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు ఏదో యుద్ధం అంటే మనం ఏం న్యూక్లియర్ వెపన్స్ దాడి చేయమని అనట్లేదు. సో అది మైండ్ సెట్, ఆ పార్టీ నేతల మైండ్ సెట్ ఆ విధంగా ఉంది. అంటే భరత్, మరోపక్క బీజేపీ కూడా ఇది కాంగ్రెస్ అంటే బీజేపీ నాయకులు కూడా అంటున్నారు కాంగ్రెస్ అసలు రంగు ఇది అంటూ కూడా వాళ్ళు కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీని నిందించలేం. మళ్ళీ మనకి ఇప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు ప్రౌడ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సోనియా గాంధీ ట్వీట్ చేశారు. కానీ ఇటువంటి వాళ్ళ మీద ఈ సమయంలో యాక్షన్ తీసుకుంటే ఇంకెవడు మాట్లాడు. మా పార్టీలో ఇటువంటి వాళ్ళకి చోటు లేదని చెప్పాలి. జిగ్నేష్ మేవాని లాంటి వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు దీన్ని దేశద్రోహం అనకపోతే ఇంకేమంటారు? ఇది కూడా దేశద్రోహం కాకపోతే ఇవాళ ఎందుకయ్యా? 10 రోజులు ఆగు, వారం రోజుల తర్వాత పెట్టు. సో ఇదంతా పరోక్షంగా ఒకసారి పాకిస్తాన్ కి మద్దతు పలుకుతున్నారు. రిలీజియస్ హేట్రెడ్
ఫేక్ నేషనలిజం అంటే మన నేషనలిజం అంటే ఏంది? నీది కరెక్ట్ నేషనలిజమా? ఎస్ మామిడి గిరిధర్ గారు జిగ్నేష్ మేవాని ట్వీట్ చూశారు కదా? అవునండి, అదే వింటున్నాను, మీరు చెప్తున్నారు, వింటున్నాను నేను. జిగ్నేష్ మేవాని ట్వీట్ చేశారు అంటే అసలు ఇవాళ పెట్టాల్సిన ట్వీట్ కాదు అది, ఇవాళ మాట్లాడాల్సిన మాటలు కావు. కరెక్ట్, తప్పకుండా. అందుకే అలా మాట్లాడడానికి కూడా ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అటువంటి ట్వీట్స్ చేస్తున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకపోవడం పక్కన పెడితే, వాళ్లకు పెద్ద పెద్ద పీట వేయడము, వాళ్ళకి చాలా గౌరవమైనటువంటి పొజిషన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తుంది. అంటే ఆ పార్టీ భావజాలం ఎటువంటిది? నిన్న వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారే ఈ యొక్క దాడి జరిగేదానికి 3 రోజుల ముందర మోదీ గారికి ఇన్ఫర్మేషన్ ఉంది అని నాకు తెలిసింది, ఆయన సామాన్య పౌరులని ఈ టెర్రరిజం మొహాన పడేసి ఆయన వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని ఏమని చెప్పాలి మనం? దాన్ని ఏమైనా వివరించాలి? ఏ కోణంలో చూసినా దేశ ద్రోహపు స్టేట్మెంట్ కిందనే దాన్ని పరిగణించాలి. యాంటీ నేషనల్ స్టేట్మెంట్ కంటే తక్కువ కానే కాదు అది. మోదీ గారు 3 రోజుల ముందర ఇన్ఫర్మేషన్ వస్తే ఆయన ప్రధానమంత్రిగా వాళ్ళని రక్షించకుండా ఆయన పారిపోయారని మీరు పాకిస్తాన్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ని భారతదేశంలో ఉండి మీరు అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నారు. ఈరోజు పాకిస్తాన్ ఏం చెప్తోంది? ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటున్నారు. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటే ఏంటి? భారతదేశము వాళ్ళ ప్రజల్ని వాళ్లే చంపుకొని మా మీద ఇటువంటి బ్లేమ్ పెట్టారు అన్నటువంటి ఒక నేరేటివ్ పాకిస్తాన్ తీసుకొచ్చింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో వాళ్ళు ఏమి చేయరు, అన్ని భారతదేశమే చేసుకుంటుందన్న నేరేటివ్ ఉంది. భారతదేశమే కర్మ. ఈవెన్ 9/11 అటాక్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన దాడులు కూడా అమెరికా, జ్యూస్, ఇజ్రాయెల్ కలిసి చేశాయి. అవి ముస్లింస్ ని టార్గెట్ చేయడానికి కోసం అని ఒక నేరేటివ్ ఉంది అక్కడ పాకిస్తాన్. కాబట్టి అటువంటి నేరేటివ్ ని ముందు తీసుకువెళ్లారు వాళ్ళ ప్రెసిడెంటే, నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే తీసుకెళ్లారు. సిద్ధరామయ్య ఏమంటాడు? మనకు పాకిస్తాన్ తో శత్రుత్వం లేదంటాడు ఆయన. వాళ్ళ కర్ణాటకలో ఒక మంత్రి ఏమంటాడు ఆయన? అసలు హిందువుల ముస్లింల అని చూడలేదు, టెర్రరిజం మతంతో సంబంధం లేదు, వాళ్ళ హిందువులా కాదా అని చెక్ చేయలేదు, మనుషులందరూ మగవాళ్ళందరినీ చంపారు, అంతే. అది టెర్రరిజం అన్నది మన మతంతో ముడిపెట్టకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. చనిపోయినటువంటి వ్యక్తుల భార్యతో చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళని బట్టలు ఊడదీసి వీళ్ళు హిందువులా కాదా చెక్ చేసి మరీ చంపారు అని వాళ్ళు ఎంతో ఎవిడెన్స్ చెప్తున్నా, కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి ఏమంటాడు? కానే కాదు, అసలు తప్పది, ఇది నేను నమ్మను అంటాడు ఆయన. సుప్రియా సూలే ఆవిడేమంటుంది? ఫైర్ ఇన్సిడెంట్ అంటుంది. మహారాష్ట్రకు చెందినటువంటి 3-4 వ్యక్తులు చనిపోయారని తెలిసింది, కొంతమంది గాయపడ్డారని తెలిసింది, వాళ్లకు సహాయం చేయండి అని ఒమర్ అబ్దుల్లాకి ట్వీట్ చేస్తూ ఫైరింగ్ ఇన్సిడెంట్ ఉంటుంది. ఆవిడ టెర్రరిజం అన్నా కూడా వాళ్ళకి ఎక్కడ ఓట్లు పోతాయన్న భయం. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో ఉంటే మనం వీళ్ళని ఎలా మనం అభివర్ణించాలి? మనకు సామెత, మనకు మహాభారత కాలంలో యుధిష్ఠిరుడు ఏం చెప్పాడు? ఘోషయాత్రలో వాళ్ళు వచ్చి గంధర్వులు వాళ్ళని కౌరవులను ఎత్తుకొని పోతే భీముడిని పంపిస్తాడు ఆయన వాళ్ళని విడిపించి తీసుకురమ్మని. భీముడు అంటాడు, కాగల కార్యం గంధర్వులే చేయగా మనం ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి అంటాడు ఆయన. భీముడు అంటే కాదు, బయట వాడు ఎవడని వస్తే మనం 5,000 100 మంది కాదు, మనం 105 మంది, మనలో మన 5 మంది వేరే, వాడు 100 మంది వేరే. కానీ మనకు బాహ్య శత్రువు ఉన్నప్పుడు మనం కలిసికట్టుగా మనం అందరం 105గా మనం పోరాటం చేయాలి అని యుధిష్ఠిరుడు చెప్తాడు. ఇప్పుడు మన దేశం మీద ఉన్నటువంటి ఈ విపత్కరమైన పరిస్థితి, మనకు పాకిస్తాన్ మన మీద ఇటువంటి చర్యలు చేస్తున్నప్పుడు మనం అందరం కలిసికట్టుగా వాళ్ళని ఎదుర్కోవాలి. కానీ దీంట్లో కూడా రాజకీయాలను, దాంట్లో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం అన్నది శవాల మీద పొరుగులు ఏర్పడినటువంటి దౌర్భాగ్యపు ఒక బిహేవియర్ అన్నది మనం ఈ ఆపోజిషన్ పార్టీస్ లో మనం చూస్తున్నాం. సైఫుద్దీన్ సోజ్ కావచ్చు, జిగ్నేష్ మవానీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. పాకిస్తాన్ మాట, ఈ యొక్క మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పాకిస్తాన్ ఛానల్ అందరూ రిపీట్ చేస్తున్నారు. రేపు వాళ్ళు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా పాకిస్తాన్ అపోజిషన్ పార్టీయే చెప్తోంది, ఇది భారతదేశమే చేస్తుంది, మోదీ గారికి అన్ని తెలుసు, అయినా మా మీద బ్లేమ్ చేసి అనవసరంగా అన్యాయంగా మా మీద ఇటువంటి దాడులు చేశారు అని వాళ్ళు వీళ్ళనే, ఈ ఆపోజిషన్ పార్టీ లీడర్స్ నే కోట్ చేస్తూ వాళ్ళు రేపు ఇంటర్నేషనల్ ఫోరం లో చెప్పబోతున్నారు. వాళ్ళు
గతంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని వాళ్ళు యునైటెడ్ నేషన్స్ లో కోర్టు కూడా చేశారు వాళ్ళు. కాబట్టి ఈ పార్టీలను ఏమన్నా ఈ రోజు ఆ పార్టీలు ఒక్క వర్గానికి చెందినటువంటి ఓట్ల కోసమే ఎందుకు పాకలాడుతున్నారు వాళ్ళు. 94% వాళ్ళకు ఊకంబడిగా ఓట్లు పడుతున్నందువల్లే ఈ రోజు వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. మిగతా దేశం అంతా క్రమేపీ. నాకు అర్థం కాదు, ఇప్పుడు పాకిస్తాన్ పొగిడితే ఆ వర్గం మరి ఓట్లు ఎందుకు వేయాలి వాళ్ళకు? నాకు అర్థం కాదు. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే అదే కదా మరి ఎంత దౌర్భాగ్యమైన విషయం. అంటే ఆ వర్గంలో కూడా ఇప్పుడు ప్రశ్నలు పుడుతున్నాయి మనకి. మరి వాళ్ళు పాకిస్తాన్ మీద మనం ఏదైనా మాట్లాడితే ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళని మాట్లాడుతున్నట్లు వాళ్ళు ఎందుకు దాన్ని వాళ్ళ మీద వాళ్ళు దాన్ని అనుకుంటున్నారు వాళ్ళు దాన్ని. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రశ్న మనకు. మనకు బలిదానం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వీర సైనికులు మనకు ఎంతో మంది పూంచ్ నుంచి ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పుల్వామాలో జరిగిన ఘటనలో కూడా సిఆర్పిఓలో చనిపోయినటువంటి వాళ్ళు పుల్వామా నుంచి వచ్చినటువంటి ముస్లిం సముదాయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి బలిదానం ఇచ్చినటువంటి చాలా మంది ఉన్నారు మనకి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మన రాష్ట్రపతి. ఆయన మిసైల్ మ్యాన్ అని చెప్పి ఆయనకు పేరు. కాబట్టి అటువంటి వారి యొక్క సంఖ్య పెరగాలి, వాళ్ళ యొక్క వాణి మనం అందరూ వాళ్ళ వాణి వినేటువంటి పరిస్థితి దేశంలో రావాలి. కానీ పాకిస్తాన్ కు ఒత్తాసు పలుకుతున్నటువంటి శక్తులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం మీరు పాకలాడుతుంటే కనుక మిమ్మల్ని వాళ్ళే మారాలి. మనకు అంతర్గతంగా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు అంతర్గత శత్రువులు ఇంతమంది ఉన్నప్పుడు బాహ్య శత్రువు మనల్ని ఏం చేయగలరు? అంతర్గతంగానే మనల్ని వీళ్ళు ఇంత తొవ్వి పడేస్తుంటే మరి ఈ పరిస్థితి ఏంటి? మరి దానికి ఏమని చెప్పాలి మనం? అఫీషియల్ గా టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు, లేకపోతే మనకు పార్లమెంట్ లో ఉన్నప్పుడు, లేదా ఈ కమిటీలు ఈ ఆపోజిషన్ మన ఆల్ పార్టీ మీటింగ్స్ ఉన్నప్పుడు మేము ప్రభుత్వాన్ని వెనకాలే ఉన్నాము, ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ నేతలు వాళ్ళ మిగతా లీడర్స్ అందరూ ఇటువంటి చెత్త స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే కనుక దీన్ని ఏమని అన్నారు? గతంలో బాలకోట్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ ని సడక్కా గూండా అని పిలిచారు వీళ్ళు. మాకు ఎవిడెన్స్ చూపించమని చెప్పారు వాళ్ళు. ఏంటంటో మాట్లాడారు. ఇప్పుడు కూడా మోదీ గారికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ లీడర్ అజయ్ రాయ్, మనకు వారణాసిలో నిలబడినటువంటి లీడర్, ఆయన నిన్న రఫాయల్ బొమ్మ ఒకటి చిన్న బొమ్మ తీసుకొచ్చి దానికి నిమ్మకాయను మిరపకాయలు కట్టి తుప్పు పడుతోంది, మీరు ఈ పూజలు చేస్తున్నారు కానీ ఎంతకంటే ఏం చేయట్లేదు, మీరు ఎందుకు ఇందాక దాడులు చేయట్లేదు అని చెప్తున్నాడు ఆయన. మోదీ గారు త్రివిధ దళాలకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా లేదా? నిర్ణయం వాళ్ళ చేతిలో ఉంది కదా. అంటే వీళ్ళు మోదీ గారిని తిడుతున్నట్లు వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు, కానీ వీళ్ళు తిట్టే సైన్యాన్ని తిడుతున్నారు, మన సైనికులను తిడుతున్నారు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ తిడుతున్నారు. అన్ఫార్చునేట్లీ మరి కాంగ్రెస్ చూడాలి, గిరిధర్ గారు కాంగ్రెస్ పార్టీ చూడాలి వాళ్ళ మీద, అతని మీద యాక్షన్ తీసుకుంటుందో లేదో. ఇదైతే సమయం సందర్భం కాదు. ఓ 10 రోజుల తర్వాత శాంతి అన్నా పర్లేదు కానీ తీసుకోవాలి. భద్రతా బలగాల మొరాలిటీ దెబ్బతీస్తున్నట్టు కదా జిగ్నేష్ మెవానీ. జిగ్నేష్ మెవానీ చాలా చిన్నవాడండి. వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ యాంటీ నేషనల్ స్టేట్మెంట్ అంటున్నాను నేను. సరే, అంటే ఇంటెలిజెన్స్ సమాచారం అది అనుకోవచ్చు కానీ ఫేక్ నేషనలిజం అని ఎట్లా మాట్లాడతారు? అందుకే ఒక మీకు టాప్ లీడర్షిప్ లో మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు కిందగా వచ్చే నేతలందరూ కూడా అదే లాంగ్వేజ్ లో అదే ధోరణిలో వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. మీ ప్రాబ్లం పైన ఉన్నది. అంటే ఇవాళ రాహుల్ గాంధీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి మళ్ళీ అదే రాహుల్ గాంధీ హమారీ సేన పిఎల్ఏనే హమారీ సేనకు పీట్ రహీ హే అన్నాడు గతంలో. మనకు అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో యాక్సేన ప్రాంతంలో వాళ్ళు పిఎల్ఏ సైన్యం వచ్చి చొరబడినప్పుడు మన వాళ్ళు వెళ్లి వాళ్ళని చావదెబ్బ కొట్టొచ్చారు. చావదెబ్బ కొట్టి వాళ్ళని 10 మందిని యుద్ధ ఖైదీలుగా తీసుకున్నారు మనం. వాళ్ళు ఫ్లాగ్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత రిలీజ్ చేశాం వాళ్ళని. కానీ భారత వ్యతిరేకంగా, భారత సైన్యానికి వ్యతిరేకంగా చైనాకు మద్దతుగా అప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు.